అందరికీ నమస్కారం అండి. చేపల కూర లాంటి ఆనపకాయ పులుసు అండి. మా పాద్దయితే ఆనపకాయ అలా కోసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసేసి పులుసు అయితే పెట్టేశాను. బాండీ పెట్టుకుని ఆవాలు, మెంతులు దోరగా అయితే వేయించేసుకుని, ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఇవి మూడిటిని అయితే దంచేసుకోవాలండి. అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుని ఆనపకాయ ముక్కలు అనేది వేసుకుని మసాలా అంతా పట్టేలా కలిపేసుకొని ఇందులో మనం పొడి కట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు ఆ పౌడర్ కూడా వేసేసుకుని పసుపు, కారం, మీ పులుపుకి తగ్గట్టు చింతపండు పులుసు వేసేసుకొని కొత్తిమీర జల్లేసుకుని బాగా మరగనివ్వాలండి. చేపల పులుసు ఎలాగైతే మరుగుతుందో దీన్ని కూడా అలా మరుగుతుంటే మంచి స్మెల్తో భలేగా ఉంటుందండి. నోట్లో ఆ ముక్క పెట్టుకొని తింటే ఉందండి ఆనపకాయ పులుసా లేకపోతే చేపల కూర అన్నట్టే ఉంది.